నమస్కారం. NM7 న్యూస్కి స్వాగతం. ఓటరు అవగాహన శోభయాత్ర. వనపర్తి జిల్లా కేంద్రానికి నలుమూలాల నుండి వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారుల నాయకత్వంలో భారీ ఓటరు అవగాహన శోభయాత్ర నిర్వహించారు. అన్ని వైపుల నుండి పాలిటెక్నిక్ కళాశాల కూడాలి వద్దకు ఈ యాత్రలు చేరుకున్నాయి. భారతదేశంలోనే వనపర్తి జిల్లా ఓటర్లు తమ చైతన్యం చాటి ముందు వరుసలో నిలవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటును వేయాలని ఆయన కోరారు. యాత్రల ముందు భాగంలో వివిధ రకాల కళారూపాలను, కళాకారులను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమానికి హాజరైన అందరి చేత ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వనపర్తి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల వారు ఈ శోభయాత్రలో ఉత్సాహంగా పాల్గొనడం చూస్తే గతం కన్నా ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా తప్పకుండా నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ శుభ సాయంత్రం వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్లో స్వీప్ యాక్టివిటీస్ భాగంగా, ఓటర్ అవేర్నెస్ భాగంగా ఈ శోభయాత్ర నిర్వహించిన దాంట్లో ప్రత్యేకంగా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, మనకి జిల్లాలో ఉన్న ప్రతి శాఖ జిల్లా అధికారికి, ఆ జిల్లా శాఖలో ఉన్న వృద్ధానికి, మనకి ఇటువైపు నుంచి చూసుకుంటే అటువైపు తెలంగాణలో ఉన్న ప్రతి నేతృత్వం అంటే రీప్రజెంటేషన్ ప్రతి ఒక్కరిది ఇక్కడ ఉంది అని నాకు అనిపిస్తుంది. మహిళా సంఘాలు కావచ్చు, యూత్ కావచ్చు, అదేవిధంగా మనకి డిపార్ట్మెంట్స్ నుంచి కావచ్చు, మన కళాబృందాలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మనకి కార్మికులు కావచ్చు, వ్యవసాయంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, అందరు ఈరోజు ఖచ్చితంగా మేము 13 మే నాడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వనపర్తి జిల్లాలో ఖచ్చితంగా ఓటు వేస్తారని ఆ నమ్మకానికి నిలబెట్టడానికి, అదేవిధంగా వారితో పాటు 100 మందికి కాదు, 1000 మందికి కాదు, 1,00,000 మందికి మోటివేట్ చేస్తూ మన భారతదేశంలో ఉన్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యానికి నిలబెట్టడానికి ఖచ్చితంగా భాగస్వామి అవుతారని చూపించడానికి ఈరోజు వచ్చారు. కాబట్టి చాలా గుండె నిండా ఉంది. అదేవిధంగా మనస్ఫూర్తిగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికలో భాగంగానే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి, మనకి గ్రామంలో ఉన్న కావచ్చు, పల్లెలో ఉన్న కావచ్చు, పట్టణంలో ఉన్న కావచ్చు, ఏనాడు ఎన్నిక ఉంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంది, ఎక్కడ పోయి ఓటు చేయాలి, వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉన్నది, ఈ విషయంతో పాటు ప్రత్యేకంగా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎట్లాంటి సందర్భంలో వారు వేరే వేరే ప్రలోభాలకి గురి కావద్దు. అదేవిధంగా ఎన్నికల రోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయాలని ఈ మాటలు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి, మనం పట్టణంలో ఉన్నా కావచ్చు, గ్రామాల్లో ఉన్నా కావచ్చు, ఇప్పుడే 18 ఇయర్స్ పూర్తి అయి కొత్తగా నమోదైన ఓటర్లు కావచ్చు, 100 సంవత్సరాలు నిండిన ఓటర్లు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, మంచి ఉన్న కాళ్ళు కావచ్చు, అందరూ వచ్చి ఖచ్చితంగా ఓటు వేయాలి. ఈ మాట కూడా వారికి తెలియజేయాలి, అదేవిధంగా మోటివేట్ చేయాలి. ఈ ద్వారా మనం ప్రతి ఒక్కరు వచ్చే 13 తారీఖులో ఓటు వేస్తానని నమ్మకం మీకు చూసి నాకు అనిపిస్తా ఉంది. ఈసారి ఓటు శాతం ఖచ్చితంగా రాష్ట్రంలో కాదు, దేశంలో నంబర్ 1 ఉండాలి. ఖచ్చితంగా అది రావాలంటే ఒకసారి మీరు అందరు పిడికిలు పైకి లేపి, జేసీ గారు ఏదైతే మనకి ఇది చెప్పారు, ఓటు వేద్దాం, ఓటు వేద్దాం, గట్టిగా ఒకసారి ఓటు వేద్దాం, ఓటు వేద్దాం, ఓటు వేద్దాం, ఓటు వేద్దాం.